సినిమా చూస్తున్నంత సేపు నా ఫీలింగ్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? 'వివేకానందన్' వైరల్. 2024లో మలయాళంలో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది తెలుగులో. 'వివేకానందన్‌ని' వైరల్ చేయడమేమో కానీ నాకైతే ఈ సినిమా చూసిన తర్వాత వైరల్ ఫీవర్ వచ్చేలా ఉంది. ఇంతకు మీలో ఎంతమందికి 'షైన్ టామ్ జాకో' గురించి తెలుసో కామెంట్ చేయండి. స్టోరీ లైన్ చెప్పబోయే ముందు నా ఛానల్ గనక ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సినిమాలో స్టోరీ ఏంటి అంటే వివేకానందన్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. సో, అతనికి అందమైన ఒక భార్య, ఒక చిన్న పాప ఉంటారు. రాత్రిపూట భార్యను ఒక ఏదో ఆయుర్వేదిక్ మందు, మత్తు ఇచ్చే మందుని వేసుకొని భార్యతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, తన కోరికలని తీర్చుకుంటూ, తనను వేధింపులకు గురి చేస్తూ ఉంటాడు. మార్నింగ్ కాగానే ఏమీ తెలియనట్టు మళ్ళీ ఆఫీస్‌కెళ్తాడు. ఆఫీస్‌లో ఏదైనా ఫిగర్ తగులుతుందా, గోకుదామా అని చూస్తుంటాడు. సో, నైట్ డ్యూటీ అయిపోగానే మళ్ళీ లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న ఒక అమ్మాయి దగ్గరికెళ్ళి మళ్ళీ సేమ్ అదే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంటాడనమాట. ఒక మనిషికి సెక్స్ పిచ్చి ముదిరితే ఎంత దూరమైనా వెళ్తాడు కదా! అలా వెళ్ళిన మనిషిని వాళ్ళ వైఫ్ అండ్ అతన్ని అఫైర్ పెట్టుకున్న ఆ అమ్మాయి ఇద్దరూ కలిసి అతనికి ఎలా బుద్ధి చెప్పారు అనేది ఈ స్టోరీ. చివరికి హస్బెండ్ అయినా సరే తన వైఫ్ బాడీ మీద తనకు రైట్స్ లేవనే విషయాన్ని చాలా బాగా కన్వే చేశారు. వాళ్ళ డైలీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఎలాంటి సిట్యుయేషన్‌ని ఫేస్ చేయాల్సి వస్తుంది అనే విషయాన్ని కూడా చాలా ప్రాపర్‌గా కన్వే చేశారు. 'షైన్ టామ్ చాకో' పెర్ఫార్మన్స్ అయితే చాలా ఎక్సలెంట్‌గా ఉంది. తీసుకున్న కాన్సెప్ట్ చాలా బావుంది. కానీ దాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చినప్పుడు ప్రెజెంటేషన్ అయితే అంత ఏం బాలేదు. ఇది 'షైన్ టామ్ చాకో' గారి 100వ సినిమా. నా ఒపీనియన్ అయితే సినిమా బిలో యావరేజ్ అండి. 'మై బాడీ మై రూల్స్' అనేవి చాలా స్ట్రాంగ్ వర్డ్స్. సో, మంచి మెసేజ్ ఇద్దామని ఫిల్మ్ అయితే స్టార్ట్ చేశారు. కాకపోతే అదైతే వర్కౌట్ అవ్వలేదు. అనవసరమైన సోది డైలాగ్‌లు, క్లైమాక్స్ ఏమో ఒక కామెడీ లాగుంది. సెకండ్ హాఫ్‌లో హీరోని కుర్చీకి కట్టేసి యూట్యూబ్ వ్లాగ్ అని, లైవ్ చూసిన పోలీసులైతే వస్తారంట. వచ్చిన తర్వాత వాళ్ళు విండోలో నుంచి నా దగ్గర సైనైడ్ ఉంది అంటే డోర్ బయటే ఉండిపోతారంట. మళ్ళీ ఇంట్లో అందరూ ఉంటారంట. భార్యకి ఇష్టం వచ్చినట్టు కొరికి పడేస్తున్నా ఆమె అత్తగారికి చెప్పుకోలేదంట. సో, హీరో తండ్రి వాళ్ళు చేసే పిచ్చి పనులు, క్లైమాక్స్ చిరాకుగా, అనవసరమైన సీన్స్ ఇలాంటి సినిమాకి ఒక మంచి మెసేజ్, ఒక అద్భుతమైన క్లైమాక్స్ ఉంటే బావుంటది. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉండదు. ఏముండదు. ఎరోటిక్ సీన్స్ ఉండవు. ఏమి ఉండవు అసలకి ఈ సినిమాలో. సో, 'షైన్ టామ్ చాకో' గారైతే బాగా యాక్ట్ చేశారు. నిజ జీవితంలో ఇలాంటి వాడేనా అని అనిపించేలా ఫీలింగ్ వస్తుందనమాట. బాగా పెర్ఫార్మన్స్ చేశారు. ఇంకా హీరోయిన్స్ అయితే ఓకే. పర్లేదు. సినిమా ఫ్యామిలీతో అయితే చూడకండి. సినిమా ఫస్ట్ ఫ్రేమ్‌తోనే సెక్స్ కాన్సెప్ట్‌తో స్టార్ట్ చేస్తారు. సినిమాలో సీరియస్‌నెస్ అనేది తగ్గిపోతూ ఉంటది. సో, సినిమా చూస్తున్నంత సేపు చూడాలి అనే ఆ యొక్క క్యూరియాసిటీ ఉండదు ఈ సినిమాలో. సెకండ్ హాఫ్ మొత్తం ఒకే ఐడియా కుర్చీకి కట్టేసి లాగిచ్చేస్తారనమాట. తీసుకున్న పాయింట్‌ని స్ట్రాంగ్‌గా కన్వే చేయలేకపోతుంటారు. కాన్సెప్ట్ కోసం ఒకసారి సినిమా చూడాలంటే చూడొచ్చు. సో, ఇది ఓవరాల్‌గా 'వివేకానందన్' వైరల్ మూవీ రివ్యూ గురించి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతకి మీ ఒపీనియన్ కామెంట్‌లో చెప్పండి. సో థట్ ఏదైనా తప్పులుంటే సరిచేసుకొని నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ కలుసుకుందాం.